అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా. ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా శివుడు ముందు నందిలాగా? లేదు కదా. విష్ణువు ముందు గరుత్మంతుడు నమస్కారం పెట్టు కూర్చుందా? లేదు కదా. ఆవిడ ఉందన్న భావంతో గడిపేసావు కదా. ఇప్పుడు అలాగే గడుపు. ఎందుకంత బాధ? పైకి ఇంకో ప్రశ్న వేశారు, కీలకమైన ప్రశ్న, మనం అందరం వేసుకోవాలి. ఇది మాయపుత్రం పుత్ర ప్రియో భవతి నవా అరే మైత్రీ సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయీ అంటాడు ఆయన. యాజ్ఞవల్కుడు అంటాడు. గోప వాసిపోయేలా చెప్పాడు ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులో. భార్యకి చెప్పాడు ఈ మాట. భార్య భర్తను ప్రేమిస్తోందంటే తన కోసమే. భర్త కోసమని పైకి చెప్తారు, అది వేరే విషయం. అది ఆలోచించుకుంటే తన కోసమే. భర్త కూడా ఇంత ప్రేమించా అంత ప్రేమించా పోయిందని ఇక్కడ ఏడుస్తూ కూర్చోండి. ఎందుకు ప్రేమించామంటే ఏం చెబుతున్నాడు ఆయన? అన్నీ చేసి పెట్టేదండి, అన్నీ చూసి పెట్టే అంటే నీ ప్రేమలో షరతులు ఉన్నాయి. గమనింతురుగాక యువతరం ప్రధానంగా, షరతులు ఉన్నది ప్రేమ కాదు, అది ఇష్టం. ప్రేమలో షరతులు ఉండవు. బేషరతైంది ప్రేమ. వాడు కుష్ఠరోగం వచ్చినా సరే ప్రేమించాలి. ఆవిడ మంచం మీద ఉన్నా సరే భర్త సేవ చెయ్యాలి. కర్తవ్యం అంతే. ఎందుకు చేస్తున్నామంటే కర్తవ్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. నా భార్యకి నేను చేయబోతే నువ్వు చేస్తావా? ఇది లెక్క. కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు, ఈఎంఎస్ నంబూద్రిపాదన ఉండేవాడు, కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వాడు నాస్తికులు కదా. ఆయన ఒకసారి మధురై వచ్చాట. మీనాక్షి దర్శనానికి వెళ్ళారట భార్యాభర్త. వెంటనే విలేకరులు పట్టుకున్నారు, మీరు కమ్యూనిస్టులు కదండి, మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ విల్ అకంపెనీ మై వైఫ్ అన్నట్టు వాడు. ఆవిడికి భక్తి, నంబూద్రిపాద్ భార్యకి భక్తి. ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరాలంది. భగవంతుడి మాట అయినా కాదనంగానే భార్య మాట కాదంటే ఎలా కుదురుతుందండి? అయ్యి బాబోయ్, మగాళ్ళందరికీ అనుభవమే. భగవంతుడి మాట అంటే తోసేస్తాం, భార్య మాట కాదంటే ఫుడ్ లోపల గొడవ చాలా వచ్చేస్తాయి. నంబూద్రిపాదు లాంటి పచ్చి నాస్తికుడు కమ్యూనిస్టు కూడా, కేరళ ముఖ్యమంత్రి కూడా, నువ్వు ఎందుకు వెళ్ళావు గుళ్ళో కూడా, మా ఆవిడ వెనకాల నేను వెళ్ళకపోతే నువ్వు పెడతావా అన్నాడు ఆయన. ఆవిడ ఎడుతోంది రమ్మంది వెళ్ళాను ఏం చేయమంటావు అన్నాడు. ఇవి ఇష్టాలు ఇవి. మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం, కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు. తప్పదు, చేయాల్సిందేనండి. భర్తకి ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చోవలసింది, తమలపాకులు పట్టుకోవాల్సింది. అది ధర్మం. అది భార్యేనా అంతే. నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే కుదరదు. బంధం అంటే అంతే. నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం. అదే గొప్పది. ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి. నా తాపత్రయం వల్ల అది వినలేకపోతున్నాం. భయంకరమైన వార్తలు. నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూసాం, 50% 60% పెరిగిపోయాయండి విడాకులు. 100 పెళ్ళిళ్ళు అయితే 60 పెళ్ళిళ్ళు 2 ఏళ్లలోనే ఖతం. ఎందుకు వస్తుందంటే ఇష్టం ఎప్పుడు శాశ్వతం కాదమ్మా. కర్తవ్యం శాశ్వతం, ధర్మం శాశ్వతం. ఇష్టం ఏమిటి ఇక్కడ? ఇష్టం మారిపోతుంది. అందుకని సూటిగా ప్రశ్నించాడే, నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా, మరి ఆవిడ కోసం అంటావేమిటి? ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాలంటే దేనికోసం ఏడవాలో తెలుసునండి. రమణ మహర్షి చెప్పలేదు, కానీ నేను చెబుతా మొహమాటం లేకుండా. అంతటి భార్య 60 ఏళ్ళు బతికినా 70 ఏళ్ళు బతికినా ఆ ఆత్మజ్ఞానం పొందకుండా పోయింది అని బాధపడాలి. అది ఒక్కటే బాధపడాలి. మనకి చేసి పెట్టడం, మన కోసం ఏదో చేయడం కాదు ఇక్కడ. అంత స్వార్థం అది. ఆవిడ ఏ జీవి అయినా, భార్య అయినా, భర్త అయినా, కుక్క అయినా, నక్క అయినా, ఎవరైనా సరే ఆత్మజ్ఞానం పొందకపోతే ఆ జన్మ వృధా. లబ్ధా విద్యా రాజమాన్యా తతఃకిం భుక్తా నారీ సుందరాంగీ తతఃకిం ప్రాప్తా సంపత్ ప్రాభవాఢ్యా తతఃకిం ఏన స్వాత్మా నైవ సాక్షాత్కృతో భూత్. శంకరాచార్య మాట. నీకెంత సంపదలున్నా అవన్నీ దండగా, నువ్వు ఎంతమందితో ఎన్ని భోగాలు అనుభవించినా అవన్నీ దండగా, నువ్వు ఎంత గొప్ప పండితుడివై ఎన్ని సత్కారాలు పొందినా అవన్నీ దండగా. ఆత్మజ్ఞానం పొందావా లేకపోతే మొత్తం జీవితం దండగా అన్నాడు. అది ఒకటే, లేకపోతే అన్ని పోయినట్టే లెక్క. అంటే ఎవరి గురించి అయినా, భర్త పోయినా సరే మనం ఏమిటంటే, నాకు అన్నీ అండాదండగా ఉండేవారండి, ఆయన లేకపోతే ఇవాళ నేను అనాథలు అయిపోయాను, పిల్లలు చూస్తారో చూడరు అంటే మీ మొగుడు మీద మీకు జాస లేదమ్మా. చూస్తారో చూడరు అనే జాస మొదలైంది ఇక్కడ. అది కపట ప్రేమే. అందుకే యాజ్ఞవల్కుడు చెప్పాడు స్పష్టంగా, ఎవరిని ప్రేమించినా వారి కోసమే, ఇతరుల కోసం కాదు. ఈ నాటకాలు అనవసరం అని చెప్పాడు. మానవ సంబంధాలన్నీ అవసరాలతో కూడిన సంబంధాలమ్మా. అనుబంధాలను గొప్ప పేరు పెట్టక్కర్లేదు దీనికి. అది ట్యాగ్ ఏం లేదు ఇక్కడ. ఇవన్నీ అవసరాలే. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి, ఆ ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకోవాలి, ఆ కర్తవ్యాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి. అది బాగుంటుంది. అవసరంతోనే పెళ్లి చేసుకుంటాం, అవసరంతోనే ఉద్యోగంలో చేరతాం, ఏం పర్వాలేదు. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకో, ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకో. ఏది మంచిదో కర్తవ్యంగా చేయి. ఆ కర్తవ్యం ద్వారా జ్ఞానాన్ని పొందు.
అందుకని భార్య అయినా అంతే, నాకేదో చేశారు కాబట్టి ఇప్పుడు చేసేవాళ్ళు లేదు కాబట్టి కాదు, ఇక్కడ అంతా బాబు మంచి మనిషి అండి, నాకేం ఇబ్బంది లేదండి బాబు, అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ ఆయన పొందవలసింది పొందకుండా పోయారండి పాపం. ఆ ఆత్మజ్ఞానం పొందితే మహాయోగిగా వెళ్ళిపోయేవాడు, మళ్ళీ జన్మెత్తక తప్పదు కదా అని భార్య బాధపడదు. అది నిజమైన ప్రేమ. అందుకని ఎవ్వరూ మనకేసి చూడలేదని, మన తాపత్రయం తీరలేదని, మన ఏదో ఇబ్బంది పెట్టారని అనుకోవలసిన పని లేదు. ఇక్కడ ఏ బంధాలైనా అశాశ్వతం కిందే లెక్క. వృత్తయస్త్వకం వృత్తిమాశ్రితా. ఈ బంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయో ఒక్కసారి ఆలోచించవయ్యా అంటున్నారు ఉపదేశసారంలో. ఉపదేశసారంలో విశేషం ఏంటంటే సంస్కృతంలో, తమిళంలో, తెలుగులో, మలయాళంలో 4 భాషల్లో రమణ మహర్షి స్వయంగా రచించారు దాన్ని. 4 భాషల్లో కూడా. ఆ పుస్తకంలోనే ఉంది ఆ విషయం. తెలుగు కూడా ఆయనకు వచ్చును బాగా. ఆ వచ్చిన తెలుగులోనే శుభ్రంగా రాశాడు, చాలా బాగుంది. అక్కడ మహాకవులు రాసే తెలుగులాగే ఉంది అది. మలయాళంలోనూ రాశాడు. సరే, తమిళం ఎలాగో ఆయన మాతృభాష, సంస్కృతం ఎలాగో ఆయన పండితుడు కాబట్టి పుట్టుకతోనే పండితుడు, అటువంటి వాడికి రాకుండా ఉండదు. అందుకని సంస్కృతంలో రాశాడు, తెలుగు అనువాదాలు ఉన్నాయి. వృత్తయస్త్వకం వృత్తిమాశ్రితాః వృత్తయో మనోవిద్యకం మనక అంటారు ఒక శ్లోకంలో. లోపల అనేక ఆలోచనలు వస్తున్నాయి, ఆపలేకపోతున్నాం అంటారు కదా. ఈ ఆలోచనలన్నీ ఎక్కడ దేని మీద ఆధారపడ్డాయో ఆలోచించండి. మనకు వచ్చే అన్ని రకాల ఆలోచనలు కూడా వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రితాః, నేను అనేటువంటి ఆలోచన మీద ఆధారపడ్డాయి. వృత్తి అంటే ఇక్కడ ఆలోచన. అన్ని ఆలోచనలు కూడా నేను అనే ఆలోచన మీద ఆధారపడ్డాయి. నేను అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేదు. నేను అనే ఆలోచన లేకపోతే ఈ శరీరం నాది అనే ఆలోచన లేదు. ఈ శరీరం నాది అనే ఆలోచన లేకపోతే శారీరక బంధాలన్నీ నావి అనే ఆలోచన కూడా లేదు. అంటే అన్ని ఆలోచనలకి మూలం నేను. వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రిత. అందుకని ఏం చేయాలి? వృత్తయో మనో విద్ధి అహం మనక. ఆ మనస్సు ఎవరో ఆలోచించు. అహం మనహ, నేనే ఆ మనస్సు. మనస్సు ఆలోచనలే మనం. ప్రత్యేకంగా జీవుడు అనేవాడు ఎక్కడా లేడు. ఆ మనస్సు చేసే ప్రతి ఆలోచన రూపంలో ఉన్నవాడే జీవుడు. అందుకే ఆలోచనని చేసేవాడు ముందుండి ఆలోచన తర్వాత రాలా. ఆలోచన వచ్చాకే ఆలోచించేవాడు ఒకడు కృత్రిమంగా తయారయ్యాడు. అంటే జీవుడు ఎప్పుడూ ఆభాసే, దేవుడు ఒక్కడే నిజం, అందులో అనుమానం